సికింద్రాబాద్లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్లు లాంఛనంగా ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో చికిత్సను అందిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వైద్య వృత్తి అనేది పవిత్రమైనదని, వైద్యులు అందించే వైద్యంతో వేలాది మంది ప్రాణాలు కాపాడవచ్చునని అన్నారు. విపత్కర పరిస్థితిలో పునర్జన్మ ఇచ్చేది వైద్యులేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఈ యొక్క ప్రస్తుత వ్యవస్థలో హాస్పిటల్స్ యొక్క ప్రాధాన్యత పెరిగింది. మనం తీసుకున్నటువంటి ఆహారం మనం ఇంట్లో అనుకుంటాం చాలా శుభ్రంగా వండుకున్నాము, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగా వండుకొని తింటున్నాము మనం అనుకుంటాం. కానీ ఈరోజు మనకు తెలియదు, మనం తింటున్నటువంటి ఆహారంలో అత్యధికమైనటువంటి శాతము కెమికల్స్ ఉన్నాయి. మనం తీసుకున్నటువంటి నీరులో అనేక రకాల ఈరోజు కలుషితమై ఉన్నాయి. మనం పీలుస్తున్నటువంటి ఆయువు గాలి అవుతున్నదో అది కూడా ఈరోజు కాలుష్యంగా ఉన్న విషయం మనకు తెలియదు. మనకు తెలియకుండానే ఈరోజు సమాజంలో ఎవరైతే మనం ఉన్నామో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నాం. అందుకే రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. రకమైనటువంటి పరిస్థితి ఈరోజు మనకున్నది. దీన్ని మనందరం కూడా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మెడికవర్ హాస్పిటల్ అద్భుతంగా ఈరోజు అనేక రాష్ట్రాలలో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ యొక్క 4 రాష్ట్రాలలో ప్రముఖమైనటువంటి నగరాలలో అవసరమైనటువంటి ప్రాంతాలలో బ్రాంచులు ఓపెన్ చేసుకుంటూ ఈరోజు 1 కోటి మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే మరి చిన్న విషయం కాదు. నా కరీంనగర్లో కూడా మీ మెడికవర్ బ్రాంచ్ ఉంది. తప్పకుండా పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు కూడా ప్రాణాన్ని రక్షించే ప్రయత్నం చేస్తారు. ప్రాణాన్ని కంప్లీట్గా కాపాడి భగవంతుని ఆశీర్వచనలకు ఎవరు ఏం చేయలేరు. కానీ ప్రయత్నం మానవ సహజం. మీరు చేస్తున్న ప్రయత్నంలో వందల ప్రాణాలు బతికి సరైన టైంలో చికిత్స దొరికితే బతికినటువంటి వాళ్ళు వేరే మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆసుపత్రి నేను దినదినాభివృద్ధి చెందాలని అనలేను, ఎందుకంటే పేషెంట్ల సంఖ్యను పెంచి వారికి కోరినట్టయితే. కానీ వచ్చిన పేషెంట్ అందరినీ ఆరోగ్యంగా బయటికి పంపగలిగేటువంటి శక్తిని, అటువంటి ఒక అత్యాధునికమైనటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని మీరు యూరోప్ తోటి ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రక్రియ చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక వైద్యపరమైనటువంటి మెడికల్ హబ్గా చేయాలని ప్రభుత్వం ఆలోచన కూడా ఉంది. కేంద్రానికి సంబంధించి గతంలో వారు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కూడా ఇంక్లూడ్ లేకపోతే ఇప్పుడు దాని అన్ని కూడా పేద ప్రజలకు న్యాయం చేయడానికి వీలైనంత వరకు అటు కేంద్రం తరఫున రాష్ట్రం తరఫున చేయాలి. 24th హాస్పిటల్ బ్రాంచ్ అండి. ఇది 350 బెడ్ హాస్పిటల్. తెలంగాణలో అయితే ఇది 8వ హాస్పిటల్ మాకు. సో ఇది మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఒక రేడియేషన్ ఆంకాలజీ తప్పితే మిగతా అన్ని ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ, అండ్ అడ్వాన్స్డ్ కార్డియాక్ కేర్, అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్స్లో అయితే ల్యాబ్ రోబోటిక్ సిస్టమ్, డావిన్సీ సిస్టమ్ కానీ, ఆర్థో రోబోటిక్ సిస్టమ్ కానీ, అండ్ అట్లనే న్యూరో రోబోటిక్ సిస్టమ్ కానీ ఈ హాస్పిటల్లో ప్రొక్యూర్ చేసాం కూడా. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బ్యాక్ చేస్తా అంతే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. సో ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ పార్ట్ ఆఫ్ ద సిటీలో అయితే డెఫినెట్గా అవుతుందని ఆశిస్తున్నాను. ఈరోజు ఈ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడానికి యూనియన్ మినిస్టర్ ఫర్ మైన్స్ అండ్ కోల్స్ శ్రీ జి కిషన్ రెడ్డి గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ బండి సంజయ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తెలంగాణ, అండ్ అట్నే ఎమ్మెల్యే గణేష్ గారు, అండ్ ఇక్కడ లోకల్ కార్పొరేటర్స్ వీళ్ళందరూ చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం. ఇవాళ చాలా మంది పేషెంట్స్, ఇవాళ నేను కూడా మీ ముందు మాట్లాడుతుందంటే దానికి ప్రధాన కారణం ఇవాళ డాక్టర్ శరత్ రెడ్డి గారు. ఎందుకంటే నేను కరీంనగర్లో ఒక ర్యాలీ తీసుకుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. డాక్టర్ గారు వచ్చి మా అమ్మగారిని, మా అన్నగారి నుంచి లాభం లేదు, ఇది తీసుకోపోయిగా చాలా కష్టం అని చెప్పి
టెన్షన్ పడుతున్న సందర్భంలో డాక్టర్ సాహు గారు అక్కడ చాలా మంచి ట్రీట్మెంట్, మంచి డాక్టరు, వాళ్ళు టెన్షన్ పడుతున్న సందర్భంలో మా సిస్టర్ డాక్టర్ సౌమ్య వాళ్ళ శరత్ గారి ఇంటి పక్కనే ఉంటారు కల్వకుర్తిలో. వెంటనే ఫోన్ చేసి శరత్ గారికి ఫోన్ చేసి ఇట్లా మా అన్నయ్య ఇట్లా స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు, డాక్టర్స్ ఏమో చాలా కష్టపడుతున్నారు, ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడని చెప్పిన తర్వాత వీళ్ళు వీడియో కాల్ చేసి దాదాపు 4 hours ఒక మొబైల్ ఛార్జింగ్ ఇవ్వకపోతే మళ్ళీ మాట్లాడి 4 hours వీడియో కాల్ మాట్లాడి డాక్టర్ సాహు గారు, డాక్టర్ శరత్ గారు ఇద్దరు కలిసి నాకు ట్రీట్మెంట్ చేసి నా ప్రాణాలు కాపాడిన వ్యక్తులు అంటారు. నిజంగా ఆ రోజు ట్రీట్మెంట్ చేయకుంటే నేను ఇవాళ మెడికల్ హాస్పిటల్కి వచ్చేవాడిని కాదు, నీ ముందు మాట్లాడేవాడిని కాదు. తెలుసుకుంటూ ఈరోజు మన రాష్ట్రమే, మన దేశమే కాకుండా ప్రపంచంలో ఎన్నో దేశాలలో కూడా వారి హాస్పిటల్ ఉండడం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన ఎక్విప్మెంట్స్తో మనకు ట్రీట్మెంట్ అందించడానికి ఇక్కడ పెట్టడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే కరోనా టైంలో చాలామందికి బెడ్స్ దొరకక, ట్రీట్మెంట్స్ దొరకక ఎంతో ఇబ్బంది పడ్డారు. అందులో నేను కూడా ఒక బాధితుడిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మా ఓన్ సిస్టర్కి కరోనా వచ్చినప్పుడు ఎంతో కష్టమైంది. అక్కడ సన్షైన్ హాస్పిటల్ కావచ్చు, ఇక్కడ యశోద, అపోలో ఎక్కడికి వెళ్ళినా నైట్లో బెడ్ లేకుండా ఎంతో ఇబ్బంది ఉండే. అలాంటిది గాంధీ హాస్పిటల్లో తర్వాత వెళ్ళినాక వేరే దగ్గర ట్రీట్మెంట్ బాగైంది. కానీ